దాని తర్వాత బిజినెస్ రంగారావు గారు ఒక్క నిమిషం అండి. మూసీ సుందరీకరణ జరగాలి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్లేస్లో నిర్వాసితులకి న్యాయం జరగాలి, అదేవిధంగా అక్కడ వికారాబాద్ నుంచి అక్కడ నుంచి మూసీ సుందరీకరణ జరగాలనేటువంటిది ఏదైతుందో ఇది గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ప్రభుత్వాలు కానీ ఖచ్చితంగా నిర్వాసితులు అనేటువంటి ఉంటారు, వాళ్ళకి సరైనటువంటి పునరావాసం కానీ సరైనటువంటి జీవిత భద్రత కానీ సరైనటువంటి ప్యాకేజ్ కానీ ఇవ్వడం అనేటువంటిది ముందు డిపిఆర్ సిద్ధం చేసిన తర్వాతనే వర్క్ స్టార్ట్ చేయాలా. ఇది బాధ్యత. దీనికి నిర్దిష్టమైనటువంటి హామీ ప్రభుత్వం ఇవ్వాలి, మాటల కంటే కూడా నిర్దిష్టమైన హామీ ఇవ్వాలి. అదేవిధంగా పేదలు నివసిస్తున్న ఇండ్లని తీసేసే దగ్గర కూడా మేము పక్కా ఇళ్ళు ఇస్తామనేటువంటి మాటలు కాకుండా ఒక కాంక్రీట్ సంబంధించినటువంటి అధికారికమైనటువంటి హామీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఇది గుర్తించాలి. మూడో అంశం ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మొత్తం కార్పొరేట్ హౌజులకి అనేక ప్రభుత్వ భూమి వేల ఎకరాలు ఇస్తున్నారు. అది కేంద్ర ప్రభుత్వం కానీ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ప్రభుత్వాలు కానీ వాళ్ళు ఇలా హైదరాబాద్ చుట్టూ అనేక పెద్ద పెద్ద టవర్స్ కట్టినటువంటి వాళ్ళు, సో అదేవిధంగా అనేక రామేశ్వరరావు లాంటి వాళ్ళు వందల వేల ఎకరాలు ఆక్రమించినటువంటి ప్రభుత్వ ఆశీస్సులతోటే కొన్నది కొంత ఆక్రమించింది ఎక్కువ. ఇలాంటి వాళ్ళ జోలికి ప్రభుత్వాలు పోతున్నాయా? నిన్నటి ప్రభుత్వమైనా పోతుందా? కేంద్ర ప్రభుత్వమైనా పోతుందా? రాష్ట్రాల ప్రభుత్వాలైనా పోతున్నాయా? పోరు. కేవలం పేదల జోలికి మాత్రమే పోతాయి. మాట్లాడేటప్పుడు అభివృద్ధి కావాల్సిందే, సుందరీకరణ జరగాల్సిందే అని బాధితులకి కన్నీటి తుడుపుగా మాట్లాడుతున్నారు తప్ప ఆ ప్రభుత్వాలైనా ఈ ప్రభుత్వాలైనా ప్రజలకు సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి వాళ్ళ జీవన భద్రత సంబంధించినటువంటిది చూడాలి. ఎవరైనా మూసి పక్కన ఇల్లు వేసుకుని ఎందుకుంటారు? ఎక్కడ చోటు లేక బతుకు తెరువు కోసం వేసుకుని ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఎలుగుమట్టలో పేదలు ఎవరైనా దురాశపోయిన డబ్బులు తీసుకుని ఎందుకు వేసుకున్నారు? వాళ్ళకి ఎక్కడ నిలవ చోటు లేక వేసుకున్నటువంటి ఉంది. కానీ పేదల పక్షం నుంచి ఆలోచించి వాళ్ళకి సరైనటువంటి సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఇది నిర్దిష్టమైన రాతపూర్వక హామీ అనేటువంటిది ఉండాలా. ప్రతి ప్రాజెక్టు కూడా డిపిఆర్ ఇవ్వాలి. అదేవిధంగా ఇంతకుముందు మీరు అడిగినట్టు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తీసుకొచ్చిన అన్ని ప్రాజెక్టులు నిర్వాసితులకి ఇంతవరకు గత 10 ఏళ్ల నుంచి నిర్వాసిత ప్యాకేజ్ అందనటువంటి ప్రభుత్వం. గత ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాబట్టి ఆ అనేక ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆ ప్రభుత్వం ఇవ్వలేదు, ఇక్కడే అనేక విషయాన్ని చేసేస్తూ ఇవాళ ఒకళ్ళ మీద ఒకళ్ళు కేవలం రాజకీయాల కోసం విమర్శించుకునేటువంటి వైఖరి ఏదైతే ఉందో కేవలం మైలేజీల కోసం, ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం తప్ప శ్రీదేవి లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ ఇల్లుపోతుంది అనేటువంటి ఆ బాధితుల పక్షాన ఐవాష్యం కాకుండా నిజంగా అన్ని పార్టీలు నిలబడి మాట్లాడాలా. కాబట్టి సరైనటువంటి ప్రణాళికతో పోతే అయింది తప్ప కేవలం కార్నర్ చేసుకుని ఒకరిని డిఫెన్స్ పడేసుకునేటువంటి పద్ధతిలో మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇప్పుడు చెప్పినట్టు ఒక నిమిషం, ఇప్పుడు మేడం ఇప్పుడు ఒక్కసారి వెలుగుమట్ల కాడికి వస్తే గతంలో 2 సార్లు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ప్రభుత్వమే కూల్చేసింది. అదేవిధంగా మమతా మెడికల్ కాలేజ్ చుట్టూ ఉన్నటువంటి ఇండ్లు ఏదైతే ఉన్నాయో పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్నటువంటి అని ఆనాడు వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం కూల్చేశారు. వాళ్ళకి సరైన పునరావాసం కూడా ఇవ్వలేదు. కాబట్టి ఏ ప్రభుత్వాలైనా అదే పని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా పేదల బాధల నుంచి చూడాలా, పేదల వైపు నుంచి చూడాలా. అందుకనే కేవలం మాటలతోని ఒక్కొక్క ప్రభుత్వాన్ని కార్నర్ చేసుకోవడం కాకుండా ఇప్పుడు అక్కడ శ్రీదేవి గారి ఏరియా ఉందో అందరూ వెళ్ళాలి, అందరం కలిసి వాళ్ళకి న్యాయం చేసిన తర్వాతనే ప్రణాళిక ముందుకు పోవాలనేటువంటి పద్ధతిలో సరైనటువంటి పద్ధతిలో పోతే ప్రజలకు విశ్వాసం కలుగుద్ది. లేకపోతే ఏ పార్టీ మీద ప్రజలకు విశ్వాసం కలగట్లేదు. రోజా గారు వీళ్ళు చాలా మాట్లాడుతుంటారు ఈ కమ్యూనిస్టులు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన పెద్దలు కమ్యూనిస్టులు మాట్లాడుతున్నారు, మీరే మాట్లాడారు. ఒక్క నిమిషం మాట్లాడేది నువ్వు అందరికంటే ఎక్కువ అబద్ధాలు మాట్లాడుతున్నావు. అబద్ధాలు మాట్లాడుతుంది. కమ్యూనిస్ట్ పాలన ఎందుకు పోయింది వెస్ట్ బెంగాల్ లో చెప్పండి? నీ పాలన ఎందుకు పోయింది? ఇక్కడ 34 ఏళ్ళు కాదు, నీ ఒక్క రాష్ట్రం నందిగ్రామ్ భూమి సమస్య, నందిగ్రామ్ వదిలిపెట్టాలి. ఏమైంది? నందిగ్రామ్ సింగూరు ల్యాండ్ దే కదా, మీరు నువ్వు ఇక్కడ ఎందుకు పోయిన అధికారంలో ఈ పద్ధతిలో మాట్లాడొద్దు. ఈ పద్ధతిలో ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం ఎందుకు కోల్పోయింది, సిపిఐ వాళ్ళు ఎందుకు కోల్పోయారు అన్నది మనకి అనవసరం. సుప్రత్ గారు సబ్జెక్ట్స్ మాట్లాడండి మేడం. తెలంగాణ తెచ్చుకోవడానికి వీళ్ళతో కలిసి పోరాడితే రంగారావు గారు వీళ్ళ పాలన విమర్శిస్తేనేమో కమ్యూనిస్టులు కొట్లాడేది వాళ్ళే. ఈ రోజు పేదలు ఇల్లు లేసుకుంటే ఆ పక్షాన మాట్లాడకుండా గతం గురించి మాట్లాడుతుండు. గతంలో కూలగొట్టినామా? మేము కూలగొట్టినామా అంటున్నా. కూలగొట్టడానికి 2 సార్లు వెళ్ళారు మీరు. 2 సార్లు కూలగొట్టినామా?
మీరు కూలగొట్టడానికి వెలుగు పోయారా మాటల్లో లేదా? Yes, yes. Okay, okay, right. కూలగొట్టినామా? సుప్రత్ గారు సుప్రత్ గారు అదే మమతా హాస్పిటల్ రోడ్ లో మమతా హాస్పిటల్ రోడ్ లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్నటువంటి నిరుపేదల ఇళ్లు కూల్చడానికి మీరు వెళ్ళారు మేము నిర్వాసితం చేసినాం. కూల్చారు మేడం. సుప్రత్ గారు yes. అధికారం వ్యవస్థ మానుకోవాలి. సుప్రత్ గారు కమ్యూనిస్టులుగా ఉండండి. Okay. అందుకే అంతరించిపోతున్నారు. సుప్రత్ గారు ఎందుకు అంతరించిపోతున్నారు? సుప్రత్ గారు ఒక నిమిషం వింటారా? సుప్రత్ గారు సుప్రత్ గారు దయచేసి ఒక్క నిమిషం వింటారా? నా మాట వింటారా? మాట్లాడినంటే బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఏదో చేసింది, 2 సార్లు బుల్డోజర్లు పంపి కూలగొట్టిందా? ఎవరైనా ఏం చెప్పాను? కూలగొట్టిందా? సుప్రత్ గారు కూలగొట్టిందా అని ఓ చెప్తున్నాను. కాలువ మీద వేస్తున్న ఎక్కువ ఇళ్ళని మాటల్లో ఒక్క ఇళ్ళన్నా కూలగొట్టిందా? కూలగొట్టారు. మూసీ సుందరీకరణలో కూలగొట్టారండి. మూసీ ప్రాజెక్ట్ కూడా మాది కూడా మేము కూడా శుభప్రద్ గారు నా మాట మూసీ వినిపిస్తుంది మీకు. మూసీ- సుప్రత్ గారు ఖమ్మంలో రోజా మమతా హాస్పిటల్ రోడ్ లో అక్కడ నిరుపేదలు గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఉన్నారు. కొన్ని పదుల సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళవి బీఆర్ఎస్ నాయకులు వచ్చి కూల్చారు. దానికి నేనే సాక్ష్యం, నేనే ఉన్నాను. రోజా గారు నేను ఏమంటున్నా అంటే డెఫినెట్ గా ఎక్కడైనా కానీ ఇప్పుడు కూడా కూలుస్తారు. ప్రతిరోజు ఇప్పుడు సున్నం చెరువు కాడ కూలవలేరా అంటే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం చెరువుల పక్కకు రోడ్ల పక్కకు అందరూ మరి అంటే మీరు అదే చేస్తే నేను మీరు చేస్తే చెప్పేది. న్యాయం, మీరు కాంగ్రెస్ వాళ్ళు విషయం చేస్తే ఏంటంటే కాంగ్రెస్ చేస్తే అన్యాయం.